అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 116వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికన కొనసాగుతున్న ఈ ధారావాహిక కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం కొనసాగిద్దాం. సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయికి అమ్మవారు మలయాచలవాసినియే నమః అని మనం చెప్పుకున్నాం. మలయాచలవాసిని మలబార్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశ పశ్చిమ కనుమలలో వ్యాఘ్రవాహిని అయి వెలసినటువంటి తల్లి మలయాచలవాసిని. కాశ్మీర్లో శారదామాత, వింధ్య పర్వతాల్లో వింధ్యవాసిని దేవి. ఈ మలయ పర్వతాలలో కేరళ ప్రాంతంలో మలయాచలవాసిని అని ఈ 3 శక్తిపీఠాలు భారతదేశంలో అత్యంత ప్రముఖమైన ప్రాధాన్యత కలిగినటువంటి శక్తిపీఠాలు. ఈ 3 శక్తిపీఠాలనే త్రిపురములు అంటారు అని మనం చెప్తున్నాం. అటువంటి మలయాచలవాసిని అయినటువంటి అమ్మవారు గుణగణాలెటివి అంటే అమ్మవారు సుముఖి, చక్కనైనటువంటి నోరు అంటే వాక్కు కలిగినటువంటిది. ఎవరు మాట్లాడితే జ్ఞాన ప్రసారం జరుగుతుందో, ఎవరి మాటలు ఎదుటివారిలో జ్ఞానాన్ని పెంపొందింపజేస్తాయో అటువంటి వారిని సుముఖులు అంటారు. అమ్మవారు మాట్లాడితే జ్ఞానం అనేది ప్రసరిస్తుంది ఎదురుగా ఉన్న వాళ్ళకి. కాబట్టి సాధన స్థితిలో జ్ఞానము ఆనందము కూడా సాధించినటువంటి వారిని సుముఖులు అంటారు. కాబట్టి శంకరాచార్యుల వారు అంటారు, తేనెలా పాలులా ద్రాక్షాసవంలా మధురమైనటువంటి మాధుర్యము కలిగినటువంటి పలుకులు పలికే తల్లి కాబట్టి అమ్మవారు సుముఖి అని మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎవరి తన మాటలోను, ఎదుటివారి మాటలోను, చివరికి అందరి మాటల్లోనూ కూడా నాదం వినగలిగే వారిని సుముఖులు అంటారు. నాదం అంటే ప్రణవనాదం అని అర్థం చేసుకోవాలి. మన శబ్దాలలోని, మనం సృష్టించేటువంటి శబ్దాల్లోని, ఎదుటి వారు పలుకుతున్నటువంటి శబ్దాల్లోని ఉండేటటువంటి నాదము, నాదరూపమైనటువంటి ప్రణవరూపమైనటువంటి ఓంకారమును ఎవరు దర్శించగలుగుతారో వారు సుముఖులు. అటువంటి వారిని మనం ఏమనాలి? ఉత్తమ సాధకులు అనాలి. సాధన దశలో ఉన్నత స్థాయికి చేరినటువంటి వారు ఆ విధంగా దర్శించగలుగుతారు. మా కంఠ శబ్దాల చీకట్లు వెలుగు, మా కంఠ శబ్దాలు చీకట్లు వెలుగుగా కరిగించి అదిమమ్ము కలుపుగా, మా ఉచ్చరించడి నాదమా వెలుగుగా కరిగించి అదిమమ్ము కలుపు కాదు. ఇది మాస్టర్ గారు మనకిచ్చినటువంటి ఆశంసనం. మన కంఠము నుంచి ఉచ్చరింపబడేటువంటి శబ్దములు నాదములై
చీకటిని కరిగించి వెలుగుగా మార్చి, అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానముగా మార్చి విశ్వమంతా కూడా జ్ఞానమయము, కాంతిమయము చేయడం అనేది విశ్వ ప్రణాళిక అని చెప్తారు. అందువలన అమ్మవారు సుముఖి అయి జ్ఞానాన్ని ప్రసరింపజేస్తోందన్నమాట. జ్ఞాన కాంతులను ప్రసరించేటువంటి తేజోవతి, మనం ఈ మాట చెప్పుకున్నాం. అటువంటి తల్లి సుముఖి అని పిలువబడుతుంది అనమాట. తర్వాత అమ్మవారి యొక్క మరి యొక్క లక్షణం ఏమిటి అంటే, ఇక్కడ నళిని అంటే పద్మము పోలిక చెప్పదగినటువంటి అవయవ సౌష్ఠవము, సౌందర్యము కలిగినటువంటి. ఎన్ని రకాలుగాను అంటే మొత్తం శరీరాంగాలన్నిటికీ కూడా పద్మముతో పోలిక చెప్పవచ్చు. నాళము కలిగినది నళిని గనక, నాళాన్ని కలిగి ఉన్నది పద్మమే గనక, ఈ పద్మమునకు అమ్మవారికి దగ్గర పోలిక ఉన్నది. అందుకే బిసతంతు తనీయసి అనే నామం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. బిసతంతు అంటే కమలమునకు ఉండే కాడ లోపల ఉండేటువంటి దారపు పోగు లాంటి తనీయసి మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి తల్లి. అటువంటి తల్లినే నళిని అంటారు. అంతేకాదు అమ్మవారి పద్మంతో పోల్చవచ్చు, హస్తములు, కరములు పద్మములతో పోల్చవచ్చు, తామర తూడులతో పోల్చవచ్చు, పాదములు పద్మములతో పోల్చవచ్చు. ఇలా భౌతికంగానే కాకుండా గుణ లక్షణాల్లో కూడా పద్మముతో పోల్చదగినటువంటి తల్లి అమ్మవారు. అందువల్ల అమ్మవారిని నళిని అని అనడంలో ఎంతో ఔచిత్యం ఉందని మనం చెప్పుకోవాలి. కాబట్టి దివ్యమైన ప్రవృత్తి గల స్త్రీలను నళిని అంటారు. స్త్రీలు వారి యొక్క లక్షణాలు సాముద్రికము కూడా దివ్య లక్షణాలను కలిగి ఉంటాయి. అటువంటి దివ్య లక్షణాలు కలిగి ఉన్నటువంటి పద్మిని జాతి స్త్రీలను నళిని అని పిలుస్తారు అన్నమాట. అంతేకాదు అని రూపాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు వాగ్దేవతలు. ఏమని? శుభ్రు, అమ్మవారి కనుబొమ్మలు ఎలాంటివి అంటే మంచి కనుబొమ్మలు, శుభప్రదమైనటువంటి భ్రూహు కనుబొమ్మలు, మంగళప్రదమైనటువంటి కనుబొమ్మలు. కనుబొమ్మల విషయంకి వచ్చేసరికి ఒక నామం మనకి జ్ఞాపకం రావాలి. ఏమిటది? వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక. కనుబొమ్మలు ఎలా ఉన్నాయట? చిల్లిక అంటే కనుబొమ్మలు వదన స్మరమాంగళ్య గృహము, మన్మధుని యొక్క శోభన గృహమునకు కట్టినటువంటి తోరణముల్లా ఉన్నాయట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ శోభనత్వాన్ని, మంగళత్వాన్ని తెలియజేసేటువంటి కనుబొమ్మలు అన్నమాట. అంతటి కనుబొమ్మల మధ్య ప్రాంతంలోనే ఆజ్ఞాచక్రం అనేది ఉంటుంది. కాబట్టి ఆజ్ఞాచక్రాంతరాలస్థ అయినటువంటి అమ్మవారిని శుభ్రు అనడంలో తప్పేం లేదు. ఆజ్ఞాచక్రం నందు శుభముగా వర్తిల్లునది అని కూడా దీనికి అర్థం. అటువంటి అమ్మవారు ఎటువంటి తేజస్సు కలిగి ఉన్నది అంటే శోభన, అంటే సౌందర్య శోభ కలిగినది. ఈ శోభన అనేటటువంటి నామానికి అర్థం ఏమిటంటే సౌందర్యము,
పవిత్రత, స్వచ్ఛత. అంటే అందము, పవిత్రత, స్వచ్ఛత, ఈ 3 లక్షణాలు కలిగినటువంటి తల్లి శోభన అని పిలువబడుతుంది. శోభన అనే నామానికి అందమైనది, పవిత్రమైనది, స్వచ్ఛమైనది అని అర్థం. ఈ 3 లక్షణాలు కూడా అమ్మవారికి ఉన్నాయి. కాబట్టి అమ్మవారి రూపం సౌందర్యవంతంగాను, భావాలు స్వచ్ఛంగాను, అమ్మవారి యొక్క సాన్నిధ్యం పవిత్రంగాను ఉంటుంది. అందువల్ల అమ్మవారు నిత్యం శోభాయమానంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే అమ్మవారిని శోభన అని మనం పిలుస్తాం. అటువంటి తల్లి ఎవరు అంటే ఆమె సురనాయిక, దేవతలకు నాయిక, నాయకురాలు. దేవలోకంలో ఉండే వారందరూ దేవతలే. వారు వెనుక ఉండి దిగువనున్న లోకాల వారిని నడిపిస్తుంటారు. అటువంటి దేవతలని నడిపించి వారి వెనుక నుండి వారిని నడిపించేటువంటిది సురనాయిక అయినటువంటి అమ్మవారు. దేవతలు తమ దిగువలో అధోలోకముల్లో ఉన్న వారిని నడిపిస్తే వెనక నుండి దేవతలను వెనక నుండి ముందుకు నడిపించేటువంటి తల్లి అమ్మవారు అన్నమాట. అంటే దేవతల్ని కూడా నడిపించేటువంటి తల్లి, వారిని నడిపిస్తూ వారి ద్వారా అధోలోకములలో ఉన్నటువంటి జీవులను నడిపింపచేసేటటువంటి తల్లి. కాబట్టి ఆమె నయన, త్రినయన అని చెప్పుకున్నాం కదా. 3 రకములుగా జీవులను నడిపించేది. నయన అంటే నడిపించేది అని కూడా ఒక అర్థం. ఆ రకంగా అమ్మవారు సురనాయిక అని దేవతలందరికీ వెనక నుండి వారిని ముందుకు నడిపించేటువంటి తల్లి. అటువంటి తల్లికి మరొక పేరు కూడా ఉన్నది. ఏమది అంటే కాలకంఠి. గరళకంఠుడు, కాలకంఠుడు, విషము కంఠమునందు కలవాడు శ్రీకంఠుడు. ఎవరు అంటే శివుడు. శివుని యొక్క అర్ధాంగి గనుక పార్వతి కూడా కాలకంఠి అని మనం చెప్పుకోవచ్చు. నల్లనైన పార్వతి కంఠము కూడా మరి ఆయనలో ఆవిడ సగమైనప్పుడు, ఆయన కంఠము నల్లగా ఉన్నప్పుడు అమ్మవారి కంఠము కూడా నల్లగానే ఉంటుంది కదా, గర్లము వలన. అదన్నమాట. అంతేకాదు ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే కాలము కంఠమునందు కలిగినటువంటి తల్లి అని మనం చెప్పుకోవాలి. అంటే మనం చిటిక వేసినా గుటక వేసినా కాలాన్ని కొలిచేవే కాబట్టి శ్వాస ప్రారంభం జనన కాలాన్ని, శ్వాస యొక్క పరిసమాప్తి మరణకాలాన్ని సూచిస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి కాలమే మన ఆయుర్దాయము. కాబట్టి ఈ శ్వాసలు 2 ఉండేది కంఠంలోనే గనక కాలకంఠి అంటే మన ఆయుర్దాయమును శ్వాసల రూపంలో కొలిచేటటువంటి తల్లి అని అర్థం అన్నమాట. అది కాలకంఠి నామానికి అర్థం. కాలకంఠుని యొక్క భార్య అనే అర్థంలో చెప్పుకోవచ్చు, నల్లని కంఠము కలిగిన తల్లి అని చెప్పుకోవచ్చు, కాలమునే కంఠమునందు కలిగినటువంటి తల్లి, ఉశ్వాస నిశ్వాసాలను నియంత్రించేటువంటి తల్లి కనుక కాలముతో ఉశ్వాస నిశ్వాసాలు లెక్కిస్తూ మన ఆయుర్దాయాన్ని నియంత్రించేటువంటి తల్లి గనక నిర్ణయించేటువంటి తల్లి. కాబట్టి ఆమె కాలకంఠి. అటువంటి కాలకంఠి అయినటువంటి తల్లి కాంతిమతి, ప్రకాశవంతమైనటువంటి శరీరం కలిగినది. ఇదే నామం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం. తేజోవతి, కాంతిమతి, ఇవన్నీ కూడా ఒకే నామం, ఒక అర్థం కలిగినటువంటి నామములు. కానీ చిన్న తేడా ఉంది. ఏమిటది? అమ్మవారే స్వయంగా వెలుగు అయినప్పుడు ఆమె దేవత కాబట్టి కాంతియే తన స్వరూపముగా కలిగినది. కాంతి అని అమ్మవారికి నామం ఉన్నది. ఓం కాంతి నమః అని అమ్మవారిని మనం చెప్పుకుంటాం.
ఆరాధిస్తాం. అందువలన కాంతియే తన స్వభావముగా కలిగినటువంటి తల్లి గనక కాంతిమతి అనడంలో తప్పేమీ లేదు. మెరుముట్లు గొలిపి దర్శించేటటువంటి మనుష్యులకి కళ్ళు చెదిరేటంత కాంతి కాదుట అమ్మవారిది. అంటే ఒక మెరుపు మెరిస్తే ఎలాగైతే కళ్ళు ఒక్కసారిగా చెదిరిపోయి మనకేమి కనిపించకుండా అయిపోతుందో అంతటి కాంతి కాదు. ఆహ్లాదాన్ని కలిగించేటువంటి శరీర కాంతి. చూసిన వెంటనే ఆహా ఎంత బాగుంది అని మనస్సు ఆనందించేటువంటి శరీర కాంతి కలిగినటువంటిది అన్నమాట. రమణీయమైన రూపానికి ఉండే కమనీయమైన కాంతి అది. అమ్మవారి రూపము రమణీయము, ఆ రమణీయమైన రూపానికి ఉండే కమనీయమైన కాంతి, అటువంటి కాంతి ఉన్నది తల్లి కనుక కాంతిమతి అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఎందుకంటే స్వచ్ఛంగా, నిర్మలంగా, కౌశల్యంతో నిత్యము ప్రకాశించేటటువంటి తల్లి జ్ఞాన ప్రకాశం కాబట్టి జ్ఞాన కాంతితో ప్రకాశించేటువంటి తల్లి. జ్ఞానం ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది కనుక అమ్మవారి యొక్క శరీర కాంతి కూడా నిర్మలమై, ఆర్భాటరహితమై, ప్రకోపరహితమై ఉంటుందన్నమాట. అందుకని అమ్మవారి మతి కమనీయమైనది, కాంతివంతమైనది. ప్రజ్ఞానమే కాంతిగా కలిగినటువంటి తల్లి. క్షోభిణి అంటే క్షోభింపజేయనది అనగా మతించున్నది. ఈ నామ యొక్క అర్థం వింటే ఎవరిని క్షోభ పెడుతుంది అని మనం ప్రశ్న వేస్తాం. అదేదో బాధ పెట్టేది అనే అర్థంలో మనకి స్ఫురిస్తూ ఉంటుంది. బాధ పెట్టేదని కాదు. సృష్టి లయము జరిగిన తర్వాత సృష్టి అంతా కూడా అలలు లేని కాసారంలా ఉంటుందన్నమాట. అంటే కెరటములు లేని సరోవరంలా ఉంటుంది. కెరటములు లేని సరోవరం ఎలా ఉంటుందండి? ఒక గాజు అద్దం పరిచినట్టు ఉంటుంది. అలా ఉండేటువంటిది ఏది అంటే శివుని యొక్క మనస్సు. సృష్టి అయిపోయింది, లయం అయిపోయింది, ఆట అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు. అలా ఎంతకాలం ప్రశాంతంగా ఏమీ చలనం లేకుండా, చైతన్యం లేకుండా, ఏ మార్పు లేకుండా అమ్మవారికి కూడా బోర్ కొడుతుంది. అందుకు ఆమె చైతన్య స్వరూపిణి గనక ఆమె ఏం చేస్తుందంటే అయ్యవారి యొక్క మనస్సులో ప్రవేశించి, హంసిని కదా కాబట్టి నిర్మలమైనటువంటి ఆయన మనస్ అనే సరోవరంలో ప్రవేశించి నెమ్మదిగా అక్కడ అలజడి సృష్టిస్తుందన్నమాట. ఇచ్ఛాశక్తిని ప్రేరేపిస్తుంది. దేనికి ఇచ్ఛాశక్తి కావాలి? సృష్టి కార్యాన్ని జరిపించడానికి కోరిక కలగాలి. మళ్ళీ అంటే పరమేశ్వరుడు మళ్ళీ కామేశ్వరుడు కావాలి. అలా అవ్వడానికి కావలసినటువంటి శక్తిని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. శివునిలో మనస్సులో నుంచి శివుని హృదయాన్ని, నిర్మలమైనటువంటి కాసారము లాంటి శివుని హృదయాన్ని మథించి సృష్టి కార్యానికి ప్రేరేపించేటువంటి తల్లి గనక అమ్మవారిని శోభిని అని అంటారన్నమాట. కాబట్టి మథించడం అంటే అది. మళ్ళీ ఏ సృష్టి అయితే వ్యక్త రూపం నుంచి అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోయిందో అలా అవ్యక్త రూపంలోకి వెళ్ళిపోయినటువంటి సృష్టిని మళ్ళీ వ్యక్త రూపంలోకి తీసుకురావడానికి అమ్మవారు చేసేటువంటి ప్రయత్నము, అటువంటి ప్రయత్నం చేసేటువంటి అమ్మవారి యొక్క రూపము శోభిణీ రూపము అంటామన్నమాట. కాబట్టి ఆ స్థితిలో మనలోని చిద్రూపిణిని శోభిణి అంటారు. సృష్టి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మన స్థితిని శోభిణి అంటారన్నమాట. అంతేకాదు అలా క్షోభింపజేసేటువంటి తల్లి యొక్క రూపం ఏమిటి అంటే సూక్ష్మ రూపిణి. మనస్సులో ఉంటుంది కనుక సూక్ష్మలోకాలలో విహరించేటువంటి తల్లి గనక సూక్ష్మరూపిణి, అవ్యక్త లోకంలో విహరించేటటువంటి తల్లి గనక సూక్ష్మరూపిణి. అందువల్ల పరమాణువుల్లోని కణాలు ఎంత సూక్ష్మంగా ఉంటాయి మనకు తెలుసు కదా.
అయినా అంతటిని అంతం చేయగలిగిన పరమాణు శక్తిని, అన్నిటికీ వినియోగపడే అనువైనటువంటి శక్తిని, విద్యుత్ శక్తిని అవి పుట్టించగలవు అణువులు కదా. అణువులలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉన్నది, అటమిక్ ఎనర్జీ అంటాము. అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే ఇచ్ఛాశక్తితో ఈశ్వరుణ్ణి మధించి సంకల్ప మాత్రంలో సృష్టిని వ్యక్తం చేయగలిగేటువంటి శక్తి అమ్మవారిది కనుక అమ్మవారిని ఏమంటాం మనం? సూక్ష్మ రూపిణి అంటాం. అణురణీయాన్, అణువులలో అణువుగా ఉండి అందులో నిబిడీకృతమై ఉన్నటువంటి శక్తిగా తాను ఉండేటువంటి తల్లి అదన్నమాట. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్తారు మహానారాయణంలో. మనస్సును మధింప చేయడానికి ఒక్క మాట చాలు, వేరే స్థూలమైన పరికరాలు అక్కర్లేదు. ఇనుప ముక్కను అయస్కాంతం చేయడానికి ఒక స్పర్శ చాలు, లేదా సూక్ష్మమైన ప్రేరణ చాలు. అలాగే వివేకోదయం కలగజేయడానికి శిష్యుని భ్రూమధ్యంలో గురువు స్పర్శిస్తే చాలు. శిష్యుని యొక్క భ్రూమధ్యంలో గురువు స్పర్శిస్తే శిష్యుల్లో వివేకం అనేది జాగృతం అవుతుందన్నమాట. అలాగే ఇనుప ముక్కను అయస్కాంతం చేయడానికి ఒక్కసారి అయస్కాంతంతో కలిపితే చాలు, సకల జ్ఞానము దానివల్ల వెలువరిస్తుంది. స్థూలమైన శరీరాల్లో సూక్ష్మమైన ఇంద్రియ మనోబుద్ధుల కన్నా సూక్ష్మ తరముగా ఉండేటువంటిది ఆత్మస్వరూపిణి అయినటువంటి అమ్మవారు. సూక్ష్మ తరము, సూక్ష్మ తమము, తరతమ భేదములు అంటారు. తరం తమప్ అనేటువంటి ధాతువులు అంటే మరింత మరింత చిన్నది, చిన్నదానికన్నా చిన్నది. అలా మనం చెప్పుకుంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తల్లి సూక్ష్మరూపిణి అంటే. కాబట్టి స్థూలమైన తీగ చుట్టల లాంటిది యజ్ఞోపవేతం అయితే దానిలో విద్యుత్తు లాంటిది గాయత్రి, అందువల్ల వచ్చే ఫలితం లాంటిది జ్ఞానం. అదేవిధంగా అమ్మవారి యొక్క ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. ఇదన్నమాట మనకి అమ్మవారు అందించేటువంటి విశేషం. అటువంటి తల్లి వజ్రేశ్వరి అని పిలువబడుతుందన్నమాట. అంటే వజ్రేశ్వరి నామము కలిగినటువంటి అతి రహస్యమైనటువంటి శక్తి అమ్మవారు. అణువులలో అణువుగా ఉండేటువంటి అమ్మవారిని మనం దర్శించగలమా? మనకి సాధ్యం కాదు. ఎంతో సాధన చేస్తే గాని అమ్మవారి యొక్క సూక్ష్మ రూపాన్ని మనం సాధించలేము. పరమహంసలకే సాధ్యం అది. శ్రీచక్రంలో భూపురం వద్ద నుండి లెక్క వేసినప్పుడు శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల బిందువు 9వ ఆవరణం అవుతుంది. దీనికి ముందుండే అంటే 8వ ఆవరణ యొక్క మొదటి త్రిభుజం యొక్క 3 శీర్షాల వద్ద ముగ్గురు అతి రహస్య శక్తులు ఉంటారు. వారే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. నవావరణమునకు ముందు ఉన్నటువంటి త్రిభుజంలో ఉండేటువంటి 3 కోణముల వద్ద కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అని ముగ్గురు రహస్య శక్తులు అనేవాళ్ళు ఉంటారు. అందులో ఒక రహస్య శక్తి వజ్రేశ్వరి అనేటువంటి అమ్మవారు అన్నమాట. అంటే శ్రీచక్రంలో ఉండేటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ అతి రహస్య శక్తుల్లో 2వ శక్తి వజ్రేశ్వరి అయితే ఈమె రూపంలో అమ్మవారు ఉంటుంది. మనలో అంటే పిండాండంలో విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరియే. విశుద్ధి చక్రం ఎక్కడ ఉంటుందండి? కంఠమునందు ఉంటుంది. ఆ విశుద్ధి చక్రానికి అధిదేవత ఈ వజ్రేశ్వరి. కంఠము నుంచే శక్తి మనకి శబ్దములు అనేవి, వాక్కులు అనేవి వస్తాయి. మధ్యమా వాక్కు కంఠము నుంచే సృష్టింపబడుతుంది. పరా పశ్యంతి, మధ్యమా వైఖరి, వాక్ స్వరూపిణి అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ వాక్కులన్నీ కూడా అందులో మధ్యమా వైఖరి, మధ్యమా వాక్ విశుద్ధి చక్రం నుంచే ఉత్పన్నమవుతుంది కనుక ఆ విశుద్ధి చక్రానికి అధినేత్రి, అధిష్టాత్రి
ఎవరు? వజ్రేశ్వరి అనేటువంటి రహస్య దేవత అన్నమాట. కాబట్టి ఈమెకు వాక్కు సంబంధం ఉందని మనం చెప్పుకోవాలి. వాగ్వై వజ్ర అంటారు. అందుకే వాక్కుకు సంబంధించిన వజ్రేశ్వరి దేవతకు సంబంధించినటువంటి ఈ పదం చాలా పవిత్రమైనటువంటిది, చాలా గొప్పది అని మనం చెప్పుకోవాలి. అందుకే వాక్కు వజ్రము వల్ల ఉంటుంది, వజ్రపాతములా ఉంటుంది. వాక్కుని మనం కఠినంగా ప్రయోగిస్తే వజ్రపాతమే, సాక్షాత్ ఇంద్రుని చేతిలో ఉన్న వజ్రాయుధంలా పనిచేస్తుంది అని చెప్పడానికి ఈ పదాన్ని మనం అర్థం చేసుకుంటే వాక్కుని ఎలా వాడవచ్చో తెలుస్తుంది. వాగ్గుని అమృత ధారలా వాడవచ్చు, అలాగే ఆ ఇంద్రుని యొక్క వజ్రాయుధంలా కూడా వాడవచ్చు. ఎలా వాడాలనేది మన యొక్క విచక్షణ జ్ఞానాన్ని బట్టి, మన యొక్క జ్ఞాన శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇదన్నమాట అమ్మవారి యొక్క అసలైనటువంటి తత్వం. ఈ వజ్రేశ్వరికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని జ్రీం అంటారనమాట. దీనికి ముందు ప్రణవ బీజం ఉంటుంది, తర్వాత కామకళా బీజం మొత్తం కలిపితే ఓం క్లీం జ్రీం అవుతుంది. దీన్ని వజ్ర మంత్రం అంటారు. ఇది మంత్రశాస్త్రం. స్ఫుటంగా వాక్కు వ్యక్తం అవ్వాలి అంటే, అంటే మన నుంచి వాక్కు స్పష్టంగా బయటికి రావాలి అంటే ఈ మంత్రాన్ని మనం జపించాల్సి ఉంటుందన్నమాట. ఇంద్రుడు ఈ మంత్రాన్ని జపించి వజ్రాయుధాన్ని పొందాడని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఓం వజ్రేశ్వరి నమః అని మనం అమ్మవారిని ధ్యానిస్తూ మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.